కామారెడ్డిలో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతోంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజు గౌడ్లకు సిట్ నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కేసీఆర్ రేవంత్ రెడ్డిల పోటీల నేపథ్యంలో ట్యాపింగ్ జరిగిందని సిట్ తెలిపింది. ఎన్నికల వేళ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డితో సహా కీలక వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొంది. దేవరాజు గౌడ్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు మరో ముగ్గురు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని సిట్ బృందం ఆదేశించింది. కామారెడ్డిలో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. అయితే కామారెడ్డిలో కూడా అటు రేవంత్ రెడ్డి సోదరుడితో పాటు మరికొందరి ఫోన్లు ట్యాప్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వారిని జూబ్లీ హిల్స్ పిఎస్ లో హాజరవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీరియస్ గా తీసుకుంది. ఈ ట్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ఇప్పటివరకు కిట్ సంబంధించిన అధికారులు అయితే సీరియస్ గా తీసుకున్నారని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఈ వ్యవహారంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్ సిట్ అధికారులు ఫోన్ కాల్ చేశారు. నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వాంగ్మూలం కోసం రావాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి నుంచి పోటీ చేసిన తాజా మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కేసీఆర్ కావచ్చు, బీజేపీ నుంచి వెంకటరమణరెడ్డి ముగ్గురు కూడా పోటీ చేయడం జరిగింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి అక్కడ ఎన్నికల నేపథ్యంలో అక్కడికి రావడం జరిగింది. అక్కడ ప్రచారానికి సంబంధించిన ఏర్పాటు చూస్తున్న నేపథ్యంలో కొండలరెడ్డికి అత్యంత సన్నిహితులైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు కావచ్చు, ఇటు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, దేవరాజు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అత్యంత సన్నిహితంగా పనిచేస్తారు. వీళ్ళిద్దరిపై ఫోన్ ట్యాపింగ్ అయినట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇద్దరు కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే గడ్డం చంద్రశేఖర్ తో పాటు డ్రైవర్ అశోక్, పిఏ కరుణాకర్ రెడ్డి, మాజీ బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు అరవింద్ కి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ లో ఒకసారిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు నేతలపై ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయినట్టు తెలుస్తుంది. వీరిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని చెప్పి కోరడం జరిగింది. థ్యాంక్ యూ రాజేష్.